ఈరోజు నిజంగా ఉద్యోగాలతో ప్రజలు వాళ్ళ కాలం 10 ఏళ్ళ పాటు గుర్తించుకుంటారు. సహకరించాలి, చక్కగా పనిచేశారైనా మన భయాలు కొన్ని విషయాలు నేను గమనించింది ఈ స్టేషన్లో ఈరోజు పంచుకోవాలనుకున్నాను మీ అందరి దగ్గర. నేను తిరిగిన తర్వాత మా భోజన రకాల సమస్యలు ఉన్నప్పటి రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని మాందేపల్లి పోలీస్ స్టేషన్లో విజయ్ కుమార్ సార్ గారిని మేము కొన్ని విషయాల్లో జరిగిన అన్యాయాలపైన, కొన్ని మేము గమనించిన సమస్యలపైన సార్ దృష్టికి వెళ్ళి పోలీస్ అంటే పోలీసులతో కూర్చొని ఫోన్ చేయడం, సార్ అలాగే పట్టుకోండి సార్. సార్ హారం చూడండి సార్, చూడండి సార్, ఒక్క నిమిషం ఉన్నాను సార్, మీరు చూడండి సార్. సార్ రెడీ సార్, సార్ అలాగే ఉన్నాను. గిఫ్ట్ ఓపెన్ చేస్తారు భగవాను నరేష్ సార్. మేడం ఇచ్చడమ్మా, ఓకే రెడీ మేడం, చూడండి వెళ్ళాలని మరీ మా తోండపల్లి రెడీ. ఫోటోలకి వీడియో చెప్తూ ఫోటోలు తీసుకుని నిదానంగా సార్ అలాగే పట్టుకోండి సార్, చూడండి సార్. సార్ చూడండి సార్, ఒక్క నిమిషం ఉన్నా సార్. సార్ అలాగే మా తోండపల్లి రెడీ సిబ్బంది తరఫున పోతారా మా సిబ్బంది అయిన తర్వాత ఓకే రెడీ. దయచేసి వచ్చిన అతిథులు అందరూ కూడా ఫోన్ చేసాగా వివిధ సేవా అందరూ కూడా ఫోన్ చేసి వెళ్ళాలి. దయచేసి ఉన్నాయి, దయచేసి చూడండి చూడండి. ఓకే రెడీనా? వీళ్ళు అయిపోయింది, మీరు ఒకటే సార్ అయిపోయింది, ఇల్లు అయిపోయింది. మేడం పట్టుకోండి. ఇది చూడండి, ఇది చూడండి. ఆర్మ్ వేసేనా అన్న, మీరు వేసేనా? వేసేనా మీరు వేసే అట్లా నిలబడి ఉండరు అందరు. బాగుంది సార్, జగన్ సార్. ఓకే రెడీ, అలాగే ఉన్నాడు సార్. ఉన్నాడు, ఆర్మ్ వేసేమన్నా, ఆర్మ్ వేసేసే పట్టుకోండి అట్లా ఇద్దరు. ఓకే రెడీ, ఓకే రెడీ. చూడండి ఇట్లా సార్. సార్ సార్ రెడీ సార్, అట్లా పట్టుకోండి సార్. ఓకే రెడీ సార్. తీసుకో ఒక్క సెకండ్. బాధతో చెప్తాను, బాధతో చెప్తాను. నాకు నేను బాధతోనే అయిపోయింది సార్, నీకు దానికి పడిపోయింది. ప్రజలకు మరియు పాత్రికేయ మిత్రులకు, కూడా పోలీస్ సిబ్బందికి అందరికీ నాకు నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య కారణం మన సోమందపల్లి పనిచేసిన విజయ్ కుమార్ గారికి, అలాగే నూతనంగా రిపోర్ట్ చేసుకున్న రమేష్ గారికి, ఇద్దరికి నాకు ప్రత్యేకంగా
నాకన్నా జూనియర్ బ్యాచ్ విజయ్. అయితే ఒక తమ్ముడు మాట్లాడుతున్నాను విజయ్. ఇలా అంటే నేను కదిలిపోవడం, విజయ్ కదిలి మళ్ళా పోవడం, నేను బుక్కబంధం పనిచేయడం, మళ్ళీ బుక్కబంధంతో విజయ్ రావడం, ఈ విధంగా ఉండేది ప్రతి చోట. అయితే ఇక్కడ పేమెంట్లో ఉన్నప్పుడు సుబంధపల్లి విజయ్ ఎప్పుడే కానీ ఏదైనా విషయం మీద అయినప్పుడు విజయ్ పని చేద్దామంటే సార్ ఖచ్చితంగా చెప్తాం సార్ మంచిది అని చెప్పేవాడు. ఏ రోజు కూడా ఇది వద్దు సార్, ఇది డివైడ్ చేద్దాం అని ఏ రోజు భేదాభిప్రాయాలు కూడా చేసేవాడు. ఏదైనా ఎమర్జెన్సీగా ప్రూఫ్ ఫోన్ చెప్పినప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యి విజయ్ ఉంటే పైన వెంటనే వచ్చేవాడు. లేకపోతే వాళ్ళ సిబ్బందిని పంపించి మా డ్యూటీ విషయం కూడా సపోర్ట్ చేసేవాడు. ఈ సన్మాన సభకు ఇచ్చేసి వీడ్కోలు సభకు హాజరైన బదిలీపై వెళ్తున్న విజయ్ కుమార్ సార్ గారికి మరియు మన పెనుగొండ ఎస్ఐ రాజేష్ సార్ గారికి, ఈ సభకి ఇచ్చేసిన పార్టీ పెద్దలకు కావచ్చు, మండల ప్రజలకు కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఉద్యోగం చేస్తున్నాము అంటే బదిలీ అనేది సర్వసాధారణమైన విషయం. అయితే ఆ బదిలీ అనేది సక్సెస్ఫుల్గా చేసేస్తే అదొక ఆనందం వేరే ఉంటుందన్నమాట. అది విజయ్ సార్కి, ఈ సోమందపల్లి మండల ప్రజల నుంచి అయితేనేమి, మీడియా ప్రతినిధులు అయితేనేమి, రాజకీయ నాయకులు అయితేనేమి, వారందరి నుంచి కూడా బాగా లభించింది. ప్రశాంతంగా ఎటువంటి చిన్న ఇష్యూ కాకుండా జనరల్ ఎలక్షన్స్ కావచ్చు, మంచి మంచి ఉత్సవాలు కావచ్చు, అన్నీ కూడా ప్రశాంతంగా ముగించి మంచి పేరు తెచ్చుకొని 2 సంవత్సరాలు పూర్తి చేయడం అంటే పోలీసు వ్యవస్థలో అంత ఈజీ ఏం కాదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్, అది కూడా జనరల్ ఎలక్షన్ చేసిన తర్వాత వెళ్ళడం అనేది ఒక మంచి శుభపరిణామం. సార్కి, సార్ ఫ్యామిలీకి ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు మరియు ఇంకా మంచి మంచి ఉన్నత పదవులు ఎదురవించాలని కోరుకుంటూ, ఇక్కడ 2 విషయాలు చెప్పాలి. ఇక్కడ పెనుగొండ ఎస్ఐ రాజేష్ సార్ అయితేనేమి మరియు విజయ్ సార్ అయితేనేమి, ఇద్దరు కూడా నేను ప్రొబేషనరీ ఎస్ఐగా కదిరి టౌన్లో 6 months చేస్తాం ప్రొబేషనరీ ఎస్ఐగా. ఆ టైంలో ఇద్దరు టౌన్ ఎస్ఐగా ఉండేవారు. అప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరిని కూడా మా గురువులుగానే భావించారు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అంటే నాకు తెలియదు. నేను బేసిక్గా ఒక ఉపాధ్యాయుడిని. ఉపాధ్యాయుడు అయిన తర్వాత పోలీస్ వ్యవస్థ ఈ యూనిఫామ్ చూసి అట్రాక్ట్ అయ్యి నేను కూడా పోలీస్ కావాలని చెప్పేసి, ఇంకా ఆల్రెడీ టీచర్ కాబట్టి ఇంకా ఎస్ఐ కావడం జరిగింది. మొదట ప్రొబేషనరీ ఎస్ఐగా పోయినప్పుడు పోలీస్ వ్యవస్థ ఎలా ఉంటుంది అని చెప్పి చాలా విషయాలు విజయ్ సార్ అయితేనేమి మరియు రాజేష్ సార్ చాలా చక్కగా చెప్పడం జరిగింది. మరియు ప్రాక్టికల్గా కూడా చాలా విషయాలు చేయించారు. చిన్న ఎగ్జాంపుల్ ఏమంటే, పోలీస్ వ్యవస్థ ఒక టైం లేని, అంటే ఒక విశ్రాంతి లేని ఉద్యోగం అనేది మన రాజేష్ సార్ నేర్పించారన్నమాట. సార్ ఏం చేస్తారంటే, అది టౌన్ ఎస్ఐ సార్ అంతా వెహికల్ చెకింగ్ అంతా చేసుకొని, ఇక్కడ ట్రాఫిక్ అంతా క్లియర్ చేసుకొని 9కి వస్తానే. 9కి ఇస్తే ఒక వెహికల్ ఇచ్చి పంపిస్తాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుకున్నారు పోయి 11 అవుతుంది, 11:30 కూడా అవుతుంది అనమాట. 11:30 వచ్చి మళ్ళీ సెట్లో చెప్పి ఇన్ని కేసులు పట్టుకెచ్చాం సార్ అని చెప్పి ఇంటికి పోవాలి. అలా అంటే అది ప్రాక్టీస్లో మాకు పిఎస్ఐగా ఉన్నప్పుడు అలా చేయించాలా. డిఎస్పీ గారు లేకపోతే ఎస్ఎస్పీ గారు అది ప్యాటర్న్లోనే ఉంటుంది అనమాట. ఇలాంటి ఎక్సర్సైజ్ చేయాలని అవన్నీ కూడా చక్కగా నేర్పించినప్పుడైతే నేను కొంచెం బాధపడేవాడిని. ఎందుకు వచ్చినా టీచర్గా ఉండి ప్రశాంతంగా టయానికి అన్నం తింటాంటి, ఇదేంటి 11:30 దాకా ఇంటికి పోయే పని లేదు, అలా చాలా బాధపడినాను అనమాట. కొన్ని రోజులు ఈ పోలీస్ వ్యవస్థలో చాలా కష్టాలు ఉంటాయి, అయినా కూడా ఓర్చుకొని ఇలాంటి ప్రజలకు సేవ చేయడం కావచ్చు, ప్రజల కార్యక్రమాల్లో పాల్గొంచుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ఆనందించే విషయాలు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు విజయ్ సార్ ఈ వీడ్కోల సభ చూశారంటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మండల ప్రజలు రావడం కానీ, సార్ ఇన్ని రోజులు చేసిన దానికి సెండ్ ఆఫ్ అదొక కట్టసి అనమాట. అది అందరికీ దొరకదు, గుర్తుంచుకోవాలా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరియు విజయ్ సార్కి, రాజేష్ సార్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే వాళ్ళు లేదు సార్ 2 years చేసినారు. ఒకసారి సింపుల్గా ఒక వీడ్కోలు సభ లెక్క పెట్టుకున్నాము.
బాగుంటుంది, వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయినట్టు ఉంటుంది అని చెప్తే సరే అని చెప్పడం జరిగింది. కాబట్టి 2 ఇయర్స్ కూడా మమ్మల్ని భరించి మా లాండ్ ఆర్డర్కి సహకరించిన ప్రతి ఒక్క ప్రజానికానికి కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా క్షమించాలి, యాక్చువల్గా సోమందపల్లికి వచ్చేటప్పుడు ఎవరైనా అంటే నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చింది ఏమంటే దాదాపు 60-70 మంది ప్రెస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళతో చాలా హెడ్ఏక్ ఉంటుంది, కొంచెం వాళ్ళతోటి అంటే అని చెప్పి అంటే రాంగ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూసింది ఏంటంటే కంప్లీట్ డిఫరెంట్, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎవరైతే లాఫుల్గా కాకుండా అన్లాఫుల్గా పోతుంటే వాళ్ళని ఏదో అంటే ఇంకో రకంగా పోతా ఉంటే వాళ్ళు ఏదన్నా నిర్దేశినారేమో, కానీ నాకు ఎప్పుడు కూడా ఒక్క విలేకరి నుంచి కూడా నాకు ఎప్పుడు చిన్న కూడా ఇష్యూ అయితే రాలేదు, అందరూ కూడా సహకరించినారు. కాబట్టి ఈ విషయంలో వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అట్లే ఇరు పార్టీ వాళ్ళకు కూడా అందరికి కూడా ధన్యవాదాలు. మరి మా సిబ్బంది గురించి చెప్పాలంటే అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మన ఏఎస్ఐ గారితో పాటు మన జమీందారులు, కానిస్టేబుల్ అందరూ కూడా కోఆర్డినేషన్ తోటే ఎప్పుడు కూడా కోఆర్డినేషన్ తోటే అందరూ కూడా సహకరించే చేసినాము. ఒక ఆఫీసర్ ఒక ఏరియా నుంచి సక్సెస్ఫుల్గా వెళ్తున్నాడు అంటే దాంట్లో ముఖ్య పాత్ర మన పోలీస్ సిబ్బంది ఉంటుంది. వాళ్ళ కోఆపరేషన్ లేనిది ఎవరు కూడా ముందుకు వెళ్ళలేరు. కాబట్టి మా సిబ్బంది కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అటు ఎస్ఐ సార్ వచ్చేసి సార్ చెప్పినట్టుగా నాకు బుక్కపట్నం నుంచి కూడా సార్ కొచ్చెరువులో ఉండే 2019 ఎలక్షన్స్ సారు నేనే కలిసేసి మేము బుక్కపట్నం సార్ కొచ్చెరువులో కూడా అప్పుడు ఎలక్షన్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2024లో కూడా సార్ పెనుగొండ, నేను సోమందపల్లిలో కూడా ఎలక్షన్ చేయడం జరిగింది. సో మా ఇద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఉంది. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఎప్పుడైనా కానీ కలిసి మనం ఒకే సర్కిల్లో, లేకపోతే మీరు ప్రమోషన్ వస్తే సార్ దగ్గరలోనే ప్రమోషన్ ఉంది, ప్రమోషన్ వస్తే సార్ దగ్గర ఎస్ఐ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అక్కడ వచ్చిన మన రమేష్ కూడా నాకు కదిరి నుంచే పరిచయం. ఫస్ట్ ప్రొఫెషనల్ ఎస్ఐగా కదిరికి రావడం జరిగింది. అప్పుడు నేను అక్కడ ఎస్ఐగా చేస్తూ ఉంటే అప్పటి నుంచి కూడా నాకు పరిచయం. సార్ మన రమేష్ కూడా మంచి టఫ్ స్టేషన్ చేసినాడు. సిగ్గేపల్లి కానీ పెనుగొండ కూడా, పెనుగొండ టఫ్ స్టేషన్ కమ్యూనిటీగా ఉంటుంది, మళ్ళీ హెవీ బందోబస్తు ఉంటుంది, హెవీ ప్రోటోకాల్ ఉంటుంది. అవన్నీ కూడా బాగా ట్యాక్టిఫుల్గా చేస్తూ ఎటువంటి రిమార్క్స్ రాకుండా 2.5 years పెనుగొండలో చేసి మళ్ళీ బదిలీపైన 2000 ఎలక్షన్స్ కూడా నల్లమడలో కూడా, యాక్చువల్ నల్లమడ అంటే కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది, అక్కడ కూడా చిన్న ఇష్యూ లేకుండా కూడా సక్సెస్ఫుల్గా చేసి సోమందపల్లికి రావడం జరిగింది. కాబట్టి నేను వస్తేనే చెప్పాను రమేష్కి కూడా ఏం ప్రాబ్లం లేదు, మన మండల ప్రజలంతా ఫ్యాక్షన్ కానీ కక్ష సాధింపులు ఏమి ఉండవు, చాలా ఫ్రీగా వెళ్ళిపోతారు. నువ్వు చేసుకోవాలనుకుంటే హ్యాపీగా 4 years కూడా ఇక్కడే చేసుకొని ఇక్కడే ప్రమోషన్ కూడా తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. యాక్చువల్గా అంటే ఎవరికైనా కానీ సోమందపల్లి మిగతా స్టేషన్లు అన్నీ చేసినాం, కానీ ఆ స్టేషన్లో కొద్ది గొప్ప ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బెటర్ అనిపించింది, కానీ ఇక్కడ అనిపించలే. ఇంకో 1 year చేసింటే బాగుంటుంది. ఎందుకంటే పబ్లిక్ కూడా ఫ్రెండ్లీ నేచర్గా ఉంటారు. వాళ్ళు ఉన్నప్పుడు మేము హై హ్యాండెడ్గా ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళు కూడా చాలా కోఆపరేటివ్గా ఉంటారు. ఎక్కడ కూడా ఫ్యాక్షన్ లేదు, ఏం లేదు, పొలిటికల్ గడ్జెస్ లేవు, చాలా సౌమ్యంగా వెళ్తారు. కాబట్టి సో మన రమేష్ కూడా హార్ట్లీ వెల్కమ్. సోమందపల్లిలో కూడా చాట్ తీసుకుంటున్నందుకు అతను కూడా కంగ్రాచులేషన్ చెప్తాను. అట్లా మా సిబ్బంది అందరికీ కూడా మరొకసారి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా.